ఎలుకల్లే విధానం షేర్ చేస్తానండి. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు ఎలుకల్లే విధానం షేర్ చేయమని చెప్పేసి. చూడండి పూసలతో కూడా మనం ఎంత చక్కగా ఒరిజినల్గా మన ఎలుక ఎలా ఉంటుందో పూసలతో కూడా మనం అలాగే అల్లుకోవచ్చు అండి. ఫ్రంట్ పార్ట్ మూతి చూడండి, చెవులు, కాళ్ళు, తోక, కూర్చుంటుంది కదా ఎలుక అలా ఉబ్బెత్తుగా కూడా ఉంది. చూసారా, అలా పూసలతో కూడా మనం చక్కగా అల్లుకోవచ్చు అండి. ఇదిగోండి ఇలా. ఆల్రెడీ అండి మన ఛానల్లో మకర తోరణం, వినాయకుడు అల్లే విధానం షేర్ చేశాను, మోదకం కూడా అల్లే విధానం షేర్ చేశాను. పెద్ద వీడియోలు ఉన్నాయి, మీరు చూడండి, చూసి అల్లుకోండి. చాలా ఈజీ మెథడ్లో నేను షేర్ చేశాను. ఇవన్నీ సెట్ అండి. మకర తోరణం, వినాయకుడు, ఈ ఎలుక, మోదకం ఇవంతా ఒక సెట్గా అల్లుకుంటే బాగుంటుంది. ఈ మకర తోరణం అండి మనం ఒక్కటి అల్లుకుంటే ఏ దేవుడి బొమ్మలైనా మనం పెట్టుకోవచ్చు. ఇంట్లో మన నిత్యం ఉపయోగిస్తాం చూసారా విగ్రహాలు, అవి కూడా పెట్టుకోవచ్చు దీనిలో. పూసలతో ఈ వినాయకుడే కాకుండా కృష్ణుడిని అల్లుకోవచ్చు. మన ఇష్టం అండి, ఏవైనా ఒక్కటి అల్లుకుంటే ఏదైనా సెట్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా తేలికైన పద్ధతులు అల్లే విధానాన్ని మంచి షేర్ చేస్తానండి, మన ఛానల్లో ఉంది, మీరు చూసి అల్లుకోండి. ఓకేనా? ఇదండి. ఈయన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెయిట్ ఎంత ఉందో వినాయకుడు, ఈ మొత్తం టోటల్ వెయిట్ ఎంత ఉందో ఒకసారి చెప్తాను. మన సబ్స్క్రైబర్స్ అడిగారండి 3 సెట్లు ఒకసారి కౌంట్ చేసి చెప్పమని. ఇదిగోండి నా దగ్గర వెయిట్ మిషన్ ఉంది. వెయిట్ మిషన్తో వినాయకుడు మకర తోరణం ఎంత ఉందో వెయిట్ మీకు చెప్తాను. 300 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ ఎలుక కూడా పెడితే మీకు 330 గ్రామ్స్. మోదకం కూడా పెట్టి చూపిస్తాను మీకు. 350 గ్రామ్స్ ఉందండి. మొత్తం మీకు సెట్ అల్లుకోవాలి అంటే 350 గ్రాముల బీట్స్ అయితే మీకు పడతాయి. 350 గ్రామ్స్ పడతాయండి. ఓకేనా? ఒక్క ఎలుక వరకే ఎంతో చూద్దామండి. 30 గ్రామ్స్ ఉంటుందండి ఎలుక వరకు. మీకు 30 గ్రామ్స్ 30 గ్రాములు. ఈయన వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడాలండి. అల్లిక విషయానికి వచ్చేటప్పటికి మీకు అల్లిక మొత్తం 4 బీట్ ఉంటుంది. సంథింగ్ కొంచెం వేరుగా ఉంటుందండి ఎలుక అల్లటానికి. 5 బీటు 6 బీటు ఎక్కువ వస్తుంది. మిగతా కొన్ని ఇంకా 4 బీట్ కలుస్తుంది, కొంచెం 3 బీట్ మెథడ్ కలుస్తుంది. అందుకని చెప్పేసి మీరు ఎక్కడ నేను ఏం మారుస్తానో తెలియదు కాబట్టి మీరు ప్రతి సెకను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు ఎలుక నేను అల్లినట్టుగా మీకు వస్తుంది, వేరే షేప్ రాకుండా. వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీకు రాదండి. ఆఖరికి మీకు బీట్ వరకు వచ్చిన వాళ్ళైనా సరే స్కిప్ చేయొద్దండి. ఒకవేళ నేను స్కిప్ చేయాలి చేసుకోండి అని అంటే నేనే చెప్తాను, అప్పుడు మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి ముందే చెప్తున్నాను అనమాట. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ అండి మన ఛానల్లో కిందటి వీడియోలో గుడ్లగూబ అల్లే విధానం షేర్ చేశాను. అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి. ఇవి 8 నెంబర్ బీట్స్ తల్లాను, ఇది 10 నెంబర్ బీట్స్ తల్లాను అనమాట. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుందండి. గుడ్లగూబ కూడా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి అల్లే విధానం షేర్ చేశాను అనమాట. చాలా ఈజీ మెథడ్లో నేను అల్లే విధానం చూపించాను. చూసి అల్లుకోవాల్సిన వాళ్ళు అల్లుకోండి. ఇక నెక్స్ట్ మనకు కావాల్సిన మెటీరియల్ చూద్దామండి. ఇప్పుడు ఎలుక్కి కావాల్సిన మెటీరియల్ చూద్దాము. ఎల్లో కలర్ బీడ్స్, బ్లాక్ బీడ్స్, ఇక్కడ రెడ్ బీడే వేస్తున్నానండి. ఈ ముక్కు భాగం చూసారా, ఇక్కడ రెడ్ బీడ్ తీసుకున్నాను. 3 బ్లాక్ బీడ్స్, ఎల్లో బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ అండి నేను వీడియో చేశాను అనమాట, ఈ కలర్ వేసి చేశాను. మీకు వీడియోలో కౌంటింగ్ కనిపించటం లేదు, ఎన్ని అనేది 4 or 5 అనేది కనిపించటంలా. అందుకని చెప్పేసి మరలా ఈ వీడియోని తీసేసి మరలా డిలీట్ చేసేసాను. చేసేసి మరలా మీకోసం ఎల్లో కలర్ బీడ్స్తో అల్లే విధానం షేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పార్ట్ 1 అండి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, చేయకుండా మీరు చూడండి, చక్కగా వస్తుంది ఇలా మీకు తోక. ఇలా మీ ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. బ్యాక్ పార్ట్ నుంచి ఎలుక్కి స్టార్ట్ చేద్దాము. ముందుగా 6 బీడ్స్ తీసుకోవాలండి. ఇవి 8 నెంబర్ బీడ్స్. 1 2 3 4 5 6. మీరు కింద పోసుకోండి బీడ్స్. ఇలా కింద పోసుకుంటేనండి మనకి హోల్స్ కనిపిస్తాయి. మీకు ఒకవేళ హోల్స్ కనిపించలేదు అనుకోండి, ఒక్కసారి ఇలా అనండి, మీకు పైకి తేలుతాయి హోల్స్. మనకు వర్క్ ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సూదికి
దారం ఎక్కించేసుకోండి, అడుగు నాట్ వేసేసుకోండి. వైరు లావ్ అయితేనో సింగిల్ తీసుకోండి, సన్నమైతే డబల్ తీసుకోండి. నేనైతే సన్నగా ఉంది వైరు, డబల్ తీసుకున్నాను, నాట్ వేసేసాను. సూదికి ఎలా ఎక్కించుకుంటాం దారం అలా ఎక్కించేసుకుని నాట్ వేసేసుకోండి. నేను 6 బీడ్స్ అయితే తీసుకున్నాను. 1 2 3 4 5 6 తీసేసుకుని నాట్ని ఇలా పట్టుకోండి. పట్టుకుని స్టార్టింగ్ ఫస్ట్ బీడ్ నుంచి థర్డ్ బీడ్లోకి నీడిల్ తెచ్చేయండి. ఇలా మనకి 6 బీడ్ ఫ్లవర్ అనేది ఒకటి ఏర్పడుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. కొత్తగా అల్లికి స్టార్ట్ చేసిన వాళ్ళైతే వైర్ కొంచెమే తీసుకోండి. ఇక్కడ 1 బీడ్ బేస్ 1 ఉంది. ఇక్కడ నేను 4 యాడ్ చేస్తాను. 1 2 3 4. మరలా ఇక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. ఇక్కడికి 4 + 1 5 బీడ్ ఫ్లవర్ ఏర్పడిపోయింది మనకి. ఈ సెకండ్ బీడ్లోకి తీసుకెళ్దామండి నీడిలు. ఇది 6 బీడు, ఇది 5 బీడు. మీకు గుర్తు కోసం ఇక్కడ ఏదైనా నమూనా పెట్టుకోండి, స్టిక్కర్ అంటించుకుంటాం ఏదైనా చేసుకోండి, ఎందుకంటే రౌండ్ అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఒక రౌండ్ అల్లే ఇక్కడ అర్థమవుతుంది. కొత్తగా అల్లే వాళ్ళైతే ఇక్కడ స్టిక్కర్ వేసేసుకోండి. ఇది మధ్య రౌండు అంటే స్టార్టింగ్ ఇక్కడ అనేది మీకు అర్థమైపోద్ది. బొట్టు బిళ్ళ ఉంటుంది కదా, అది అంటించేసుకోండి. ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ ఏర్పడిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ 1 2 ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 2 + 3 5. ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి సిట్టింగ్ బీడ్లోకి వేసేయండి. మరలా థర్డ్ బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 4 బీడ్స్ యాడ్ చేయాలి. 4 2 3 4. ఇదిగోండి 1 2 3 4. 4 + 2 6 6. ఇదిగోండి ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి 6. మరలా ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. 2 5 బీడ్ ఫ్లవర్స్ వేసాం, 1 6 బీడ్ ఫ్లవర్ వేసాం. మరలా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1 2 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఈ సిట్టింగ్ బీడ్లోకి తీసుకొచ్చేయటమే. మరలా 5th బీడ్ 5 తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేయాలి. 2 + 3 5. ఇలా ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఈ సిట్టింగ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసేయాలి. నెక్స్ట్ లాస్ట్ బీడ్ 6th బీడ్. ఇలా తిప్పుకోండి. ఇలా ఉంది కదా, ఇలా తిప్పుకుని ఇక్కడ ఈ ఫ్లవర్ని కలపాలి కాబట్టి మనం ఈ స్టాండింగ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. మనకి ఇక్కడ ఈ ఫ్లవర్లోంచి ఈ బీడు, మిడిల్ బీడు,
ఈ ఫ్లవర్లో ఈ బీడు, లెఫ్ట్ రైట్ మిడిల్ 3 బీడ్స్ ఉన్నాయి. 1 2 3 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 3 3 + 3 6. ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ ఉంటుంది, ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ ఉంటుంది, మిడిల్లో 6 బీడ్ ఫ్లవర్ రావాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పైకి పెంచాలి కాబట్టి స్టాండింగ్ బీడ్లో నుంచి పైకి తీసుకెళ్ళిపోదాం నీడిల్ని. ఈ 5 బీడ్ ఫ్లవర్లోకి కూడా ఇక్కడ తీసుకొచ్చేద్దాము. ఒకసారి టోటల్ లుక్ ఎలా ఉందో చెప్తాను మీకు. ఇదిగోండి, 2 5 బీడ్ ఫ్లవర్స్ వస్తాయి, 6 బీడ్ ఫ్లవర్, 2 5 బీడ్ ఫ్లవర్స్ వస్తాయి, 6 బీడ్ ఫ్లవర్, 2 6 బీడ్ ఫ్లవర్స్ వస్తాయి, 4 5 బీడ్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 4 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 4. ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి బీడు, ఈ ఫ్లవర్లో నుంచి బీడు, ఈ 2 మిడిల్ బీడ్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 మనం బేస్ అవుతాయి. 2 + 4 6. కంప్లీట్గా చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, మీకు అర్థం కాదు మరలా. 6 బీడ్ ఫ్లవర్ అయితే వేసేసాను. నెక్స్ట్ నీడిల్ని మరలా ఇలా ఉంది కదా, ఇలా వేసాం కదా, ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇలా 1 బీడ్ తీసుకోవాలి. ఇక్కడ 1 బీడ్, 6 బీడ్ ఫ్లవర్లో ఇప్పుడు 1 బీడ్ మాత్రమే తీసుకోండి బేస్. 1 2 బీడ్స్ బేస్ అవుతాయి. 3 యాడ్ చేసుకోవాలి. 2 + 3 5. చూసారా, మరలా బయటకు వచ్చేద్దాం. మరలా ఈ 2 బీడ్స్లోకి కూడా నీడిల్ తీసుకెళ్దాం. 1 2. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి, 3 యాడ్ చేద్దాం. 3 + 3 6. స్టాండింగ్ బీడ్లో నుంచి తీసుకొచ్చేద్దాం. నెక్స్ట్ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు 1 2 3, ఈ 2 బీడ్స్ 1 2 3 3 యాడ్ చేయాలి. 1 2 3 3 + 3 6. ఈ 2 బీడ్స్ చూసారా, మరలా నీడిల్ని ఇక్కడ తీసుకొచ్చేద్దాం. మరలా ఈ 2 బీడ్స్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 యాడ్ చేయాలి. 3 + 3 6. స్టాండింగ్ బీడ్లో నుంచి 6 బీడ్ ఫ్లవర్ ఒకటి మనకి ఏర్పడిపోయింది. మరలా బయటకు వచ్చేద్దామండి. మరలా ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ వచ్చింది కదా, ఇక్కడ 1 బీడే తీసుకోండి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 1 తీసుకోండి బేస్. ఇలా ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మనం 5 బీడ్ ఫ్లవర్ అనేది వేస్తున్నాం. 6 బీడ్ వచ్చిన చోట మీకు ఒక 5 బీడ్ ఫ్లవర్ అనేది వస్తుంది.
ఈ స్టెప్ అంతా మీకు 5 అండ్ 6 బీట్ మెథడ్తోనే కొనసాగుతుంది. మరలా బయటకు వచ్చేద్దాం. 2 బీట్స్ బేస్ చేసుకోవాలి. 1 2 3 3 యాడ్ చేయాలి. 1 2 3 3 యాడ్ చేయాలి. 5 తర్వాత మరలా 6 3 ప్లస్ 3 6 మరలా బయటకు వచ్చేద్దాం. లాస్ట్ 2 బీట్స్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఈ స్టాండింగ్ బీట్లో కూడా అంటే ఈ ఫ్లవర్ని కలపాలి కాబట్టి మనం ఈ స్టెప్ కంప్లీట్ అయిపోవటానికి ఈ స్టాండింగ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 1 2 3 4 మిడిల్ టు రైట్ లెఫ్ట్ 1 1 బీట్ టోటల్ 4 1 2 3 4 2 బీట్స్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఇంకా లాస్ట్ అనమాట. ఈ ఫ్లవర్తో అయిపోతుంది. 6 బీట్ ఫ్లవర్ వేసేసాం. నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాం. ఇక్కడికి మళ్ళీ పైకి వెళ్ళాలి కాబట్టి తీసుకొద్దాం. ఇదిగోండి 4th స్టెప్కి వెళ్దామండి. ఈ 4th స్టెప్లో మీరు వీడియోని అస్సలు క్షణం కూడా చూడకుండా వెళ్ళొద్దండి. కంప్లీట్గా చూసి వెళ్ళండి. తేడా వస్తుందండి. ఇది భలే సపరేట్గా భలే ఉంటుందండి. ఎలుక తేలికైన పద్ధతే కానండి. మనం శ్రద్ధ పెట్టి వేసుకోవాలండి. ఎలుక మాత్రం ఇదిగోండి ఇక్కడ 5 బీట్కి ఇది 5 బీట్ మెథడు, ఇది 6 బీట్ మెథడు. ఇక్కడ పైకి తీసుకొచ్చేస్తాను నీడిని. నాకు వైర్ అయిపోయింది, అందుకని మళ్ళీ ఎక్కించాను అనమాట. ఇదిగోండి ఇక్కడ 5 బీట్ ఫ్లవర్ పక్కకి తీసుకొస్తున్నాను. చూసారు కదా, ఇది 6 బీట్ ఫ్లవర్, ఇది 5 బీట్ ఫ్లవర్. మనకి 2 5 బీట్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఈ రెండింటి మధ్యకు నీడిల్ తీసుకొచ్చాను. ఇది గ్రహించండి. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. 5 బీట్ ఫ్లవర్లో నుంచి 1 బీట్, 6 బీట్ ఫ్లవర్లో నుంచి 1 బీట్, 2 బీట్స్ ఉన్నాయి. 4 బీట్స్ యాడ్ చేసుకోవాలి. 2 + 4 6 1 2 3 4 1 2 3 4 ఈ 2 బీట్స్లో నుంచి ఇలా ఆపి కూడా చూపిస్తున్నాను. ప్రతి సెకండ్ చూడండి. మళ్ళీ ఈ స్టెప్ మిస్ అయిపోతే మీకు అస్సలు రాదండి. ఇంకొకటి, నేను స్టెప్ బై స్టెప్ ప్రతిదీ ఎంతైతే అల్లుతున్నానో నేను మొత్తం ఎంత టైం అయితే పడుతుందో మొత్తం నేను షేర్ చేస్తున్నానండి మీకు. వీడియో లెంత్ అయినా మాత్రం మీరు అల్లిక స్టార్ట్ చేస్తే నీట్గా రావాలి. మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దండి. ఓకే అండి. 5 బీట్ ఫ్లవర్, 6 బీట్ ఫ్లవర్ ఇక్కడే బాగుంటుంది. సంథింగ్ భలే ఉంటుంది అల్లిక. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేయాలి. 6 బీట్ ఫ్లవర్ వేసాం. బయటకు వచ్చేసి మరలా 2 బీట్స్ 1 2 బేస్, చూసారు కదా, 1 2 3 3 బేస్ అవుతాయి. 3 యాడ్ చేయాలి. 3 + 3 6 స్టాండింగ్ బీట్లో నుంచి బయటకు వచ్చేద్దాం. మరలా 2 బీట్స్ బేస్ చేసుకోండి. 1 2 3 సిట్టింగ్ బీట్స్ 2, స్టాండింగ్ బీట్ 1. మరలా ఇక్కడ 3 ఉన్నాయి, 3 యాడ్ చేయాలి. 1 2 3 1
మళ్ళీ బయటకు వచ్చేద్దాం. మళ్ళీ పక్కకి తీసుకెళ్ళిపోదాం. పక్క 2 బీట్స్లోకి నీడిలు తీసుకెళ్ళిపోదామండి. 2 బీట్స్ బేస్ చేసుకోండి. 1 2 3 యాడ్ చేయాలి. పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యన ట్రాక్టర్లు లారీలు వస్తూ ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇలా మరలా ఈ 2 బీట్స్లో నుంచి ఈ ఫ్లవర్ అయిపోయింది కానీ బయటకు వచ్చేద్దాం. పక్క బీట్లోకి నీడిలు తీసుకెళ్ళిపోదాం. పక్కన 2 బీట్స్లోకి నీడిలు తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 యాడ్ చేయాలి. 1 2 3 మరలా 2 బీట్స్లో నుంచి బయటకు వచ్చేసి ఆగండి. ఇలా పెట్టేసేయండి. వివరిస్తాం, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. 6 బీట్ ఫ్లవర్స్ 1 2 3 4 5 రావాలి. 5 వచ్చిన తర్వాత ఈ 5 అయిపోయిన తర్వాత ఇక్కడ బీట్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ వేసామే 6 బీట్ ఫ్లవర్ స్టాండింగ్ బీట్. ఇక ముందుకు వెళ్ళొద్దండి, వెళ్ళకుండా ఇక్కడ పంపించేయండి నీడిల్ని. ఇది బేస్ అవుతుంది మీకు. ఇక్కడ 1 బీట్ బేస్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ స్టెప్లో చూడండి కంపల్సరిగా ఇక్కడ 1 బీట్ బేస్ అవుతుంది. 4 బీట్స్ యాడ్ చేయాలి. 2 3 4 1 2 3 4 ఈ 1 బీడే తీసుకోండి. స్టాండింగ్ బీడ్ ఉంది కదా, దానిలోకే ఒక్క బీడ్ని పంపించండి. ఇలా ఇక్కడికి నీడిల్ తీసుకొచ్చేసేయండి. మరలా 1 2 3 4 బీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు నీడిల్ తెచ్చేయండి. ఇదిగోండి ఇక్కడ వరకు. నేను ఎలా అల్లుతున్నాను చూడండి. 1 2 3 4 చూసారు కదా, ఈ 4 తీసుకొచ్చేసాం. ఇక్కడ ఒక ఫ్లవర్ అనేది ఈ బీడ్కి 5 బీడ్ ఫ్లవర్ అనేది ఒకటి యాడ్ చేసాం. ఓకే అండి, ఇదిగోండి ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ అనేది సపరేట్గా మనకి ఉంది. ఈ 6 బీడ్ ఫ్లవర్కి ఈ బీడ్ బేస్ చేసుకున్నాం, 4 బీడ్స్ యాడ్ చేసాం. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు వస్తుందండి. ఇక్కడ 2 బీడ్స్ బేస్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 బీడ్స్ ఉంటాయి. ఈ 6 బీడ్స్కి మనం సపరేట్ అల్లిక అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టుకోండి. ఇలా పట్టుకుని ఈ 2 బీడ్స్ బేస్ చేసుకోండి. మరలా ఇలా ఈ 2 బీడ్స్ని బేస్ చేసుకోండి. ఈ 5 బీడ్ ఫ్లవర్ని వదిలేయండి. మీకు ఇప్పుడు సిట్టింగ్ బీడ్ 2 బీడ్స్ ఉన్నాయి కదా, 1 2 ఈ ఫ్లవర్లో ఈ బీడ్ తీసుకోండి. 3 అవుతుంది. 1 2 3 1 బీడ్ తీసుకోండి. ఇప్పుడు కేవలం ఒక్క పూస మాత్రమే 1 బీడ్ తీసుకుని ఈ బీడ్ 4th బీడ్ ఉంది కదా, 1 2 3 4 ఈ 4th బీడ్కి యాడ్ చేసేయండి. చూసారా, ఇక్కడ 4 బీట్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడింది. మరలా నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేయండి.
యథాస్థితికి మరలా వచ్చేద్దాం. ఇది ఇలా వచ్చేసాం కదా. ఈ 4 బీడ్లు ఇప్పుడు జాయింట్ చేసిన బీడుని చూసారా, 1 బీడు, దానిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. నాపి చూపిస్తున్నాను చూడండి. మరలా ఈ 5 బీడ్ ఫ్లవర్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది మీకు బీడు, దీనిలో కూడా మన ఎదురుగానే నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి 2 బీడ్స్ బేస్ అవుతాయి. 4 బీడ్స్ యాడ్ చేయాలి ఇక్కడ ఈ 2 బీడ్స్కి. ఈ 4 బీడ్ ఫ్లవర్లో ఈ బీడు, 5 బీడ్ ఫ్లవర్లో ఈ బీడు, 2 బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ 4 బీడ్స్ యాడ్ చేయండి. 1 2 3 4 తీసి ఇక్కడ 1 2 ఉన్నాయి కదా, ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి కూడా తీసుకెళ్ళిపోండి. ఇక్కడ మనకి 6 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడుతుంది. మరలా ఈ బీడ్లో నుంచి ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. మరలా ఇక్కడికి, ఎందుకంటే ఇక్కడ అల్లాలి కదా, అందుకని ముందుకు వచ్చేస్తున్నాం. మరలా ఇలా తీసుకొచ్చేద్దాం. ఇదిగోండి ఇలా చూసారా, ఇది సపరేట్గా ఈ 2 బీడ్స్కి మాత్రమే యాడ్ చేసాం 4 బీడ్స్. ఇక్కడ ఈ సిట్టింగ్ బీడ్లో ఏమీ కలవ్వు చూడండి ఒక్కసారి. ఇంకా మనకి ఇక్కడ 4 బీడ్స్ ఉంటాయి, 1 2 3 4 ఉంటాయి. ఇప్పుడు మరలా 2 బీడ్స్ తీసుకోండి. 2 బీడ్స్ మీకు సేమ్ ఇక్కడ 1 బీడ్ ఎలా జాయింట్ చేసామో 1 2 3, ఇంకా ఇక్కడ మీకు 2 బీడ్స్ బేస్ ఉంటాయి, 1 2 3 ఉంటాయి. 1 బీడ్ యాడ్ చేయండి. ఈ ఫ్లవర్లో నుంచి 6 బీడ్ ఫ్లవర్లో నుంచి 1 బీడ్ బేస్ 2 బీడ్స్ 3 అయినాయి. 1 బీడ్ యాడ్ చేయండి. చూడండి నేను ఎక్కడ వేస్తున్నానో గ్రహించండి. ఇక్కడ 4 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పైకి వచ్చేసి ఇలా ఈ 2 బీడ్స్ని కదిలించొద్దండి. మళ్ళీ ఈ రెండింటికి వెళ్దాం. ఇక్కడ 4 బీడ్కి ఒక బీడ్ జాయిన్ చేశాను చూసారా, ఇక్కడ ఈ బీడ్లోకి వెళ్ళిపోదాం. మరలా ఈ 6 బీడ్ ఫ్లవర్ ఇది ఉంది కదా, దీనిలోకి వెళ్ళిపోదాం పైకి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. వన్ 2 3 ఈ 2 బీడ్స్కి 1 2 బీడ్స్కి. సిక్స్ బీడ్ ఫ్లవర్ 1 బీడు, 4 బీడ్ ఫ్లవర్లో నుంచి 1 బీడు. మరలా ఈ కొంచెం ఖాళీ ఉంది కదండి, ఇటు వచ్చేద్దాం. ఇక్కడి నుంచి తీసేసుకుని ఈ బీట్లో నుంచి ఇక్కడ 2 బీడ్స్ ఉంటాయి, సిట్టింగ్లో ఉంటాయండి 2 బీడ్స్. ఈ స్టాండింగ్ బీడ్లోకి కూడా స్టార్టింగ్ వేసాం కదా ఫ్లవర్, దీనిలో స్టాండింగ్ ఉంటుంది కదా 1 బీడ్, ఇక్కడ కూడా వేసేద్దాం. ఇలా ఒక్కసారి చూడండి, ఇలా రావాలి మీకు. ఈ 6 బీడ్ ఫ్లవర్కి 5 బీడ్ ఫ్లవర్ వేసాం. 5 బీడ్ ఫ్లవర్ తర్వాత 1 బీడ్ జాయింట్ ఇచ్చాం. ఈ బీడ్కి ఈ బీడ్కి ఈ బీడ్కి ఈ బీడ్కి కలిపి 6 బీడ్ ఫ్లవర్ వేసాం. వేసిన తర్వాత ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసాం. ఈ 2 బీడ్స్ని పట్టుకుని 5 బీడ్ ఫ్లవర్ వేసాం. ఇప్పుడు మొత్తం కలిపేద్దాం.
ఇక్కడ చూడండి, రైట్ స్టాండింగ్లో 1 బీట్ ఉంది, లెఫ్ట్ స్టాండింగ్లో 1 బీట్ ఉంది, మిడిల్లో 2 బీట్స్ ఉన్నాయి. 1 2 3 4 అవుతాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి అంటే 6 బీట్ ఫ్లవర్ అనేది వస్తుంది. మొత్తం ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి, ఈ స్టెప్ మనకి కంప్లీట్. నాకు వైట్ చాలదండి, నాట్ వేసేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి, ఇంత మటుకైతే ఈ వీడియో పార్ట్ 1 చూపిస్తున్నాను. టోటల్ లుక్ అయితే మీకు ఇలా వస్తుంది. మొత్తం 6 బీట్ ఫ్లవర్స్ 5 వేసాం. 1 2 3 4 5 వేసాం. తర్వాత ఇలా రావాలి 5 6 5. మరలా లాస్ట్కి 2 బీట్స్ యాడ్ చేస్తే 6 బీట్ ఫ్లవర్ వచ్చింది. అంటే టోటల్ మీకు 1 2 3 4 5 6 బీట్ ఫ్లవర్స్ 6 వస్తాయి. తర్వాత ఈ డిజైన్ వస్తుంది. ఇది మనకి అడుగు భాగం అవుతుంది. చూసారు కదా, ఇక్కడ లైన్గా బీట్స్ వచ్చాయి, 4 బీట్ లాగా వచ్చాయి. ఈ ఎలుక్కండి అసలు మనం ఇక్కడే గొప్పతనం అనమాట. మనం ఎలా క్రియేట్ చేసుకోవాలంటే అలా క్రియేటింగ్ ఇక్కడ ఉంటుంది అనమాట. క్రియేట్ చేసుకునే విధానం అనేది ఇలా కూర్చున్నట్టుగా రావాలి. ఈయన ఇక్కడ ఉబ్బెత్తుతనం అనేది వస్తుంది అనమాట. ఇలా కూర్చుంటానికి గ్రిప్ ఇచ్చాం ఎలుక్కి. ఈ అల్లికతో, ఈ 4th స్టెప్ అల్లికతో మనం గ్రిప్ ఇచ్చాం అనమాట. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా అనమాట. ఇక్కడ వరకు వేసాం, చూసారు కదా. ఇక్కడ సేమ్ ఇలానే వచ్చింది. ఇదిగోండి 4 4 ఇక్కడ వరకు సేమ్ చూడండి. ఇక్కడ వరకు అయితే ఈ స్టెప్ అయిపోయింది. మరలా నెక్స్ట్ సెకండ్ పార్ట్లో, నెక్స్ట్ వీడియోలో సెకండ్ పార్ట్లో షేర్ చేస్తానండి. ఇది ఇలా స్టెప్ బై స్టెప్ వేయాల్సిందేనండి వీడియోకి మాత్రం. లేకపోతే మీకు నేను అల్లుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదనమాట. అందుకని నేను ఎంతసేపు అయితే పడుతుందో అల్లటం, మీకు మొత్తం ప్రతిదీ నేను స్టెప్ బై స్టెప్, ఫ్లవర్ టు ఫ్లవర్ మొత్తం మీకు నేను షేర్ చేస్తానన్నమాట. ఓకే అండి, ఇంత మటుకు అల్లుకోండి పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2లో మరలా ఇంకొంచెం ముందుకు వెళదాము. నచ్చిందో లేదో మీకు వీడియో, ఒకసారి మీకు అర్థమయ్యిందో లేదో కామెంట్ చేయండి. అల్లుకున్న తర్వాత ఒక లైక్ అయితే కంపల్సరీగా ఇచ్చేయండి అబ్బా. ఇదండి ఈనాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాము. మీ అమూల్యమైన సలహాని, సూచనలు కామెంట్ రూపేణ నాకు తెలియజేయండి. అంత మటుకు సెలవు. బాయ్ అండి.